నమస్తే. గాంధీభవన్లో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడినటువంటి అభ్యర్థులంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. పటేల్ రమేష్ గారు, ఒక్కసారి మీరు ఎట్లా గతంలో టికెట్ రాలేదు, సో ఈసారి ఎట్లా ఉంది, ఎంపీ టికెట్ ఎట్లా ఉండబోతుంది? నేను కూడా ఈరోజు నల్గొండ పార్లమెంటుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో సూర్యాపేట టికెట్ ఆశించినప్పుడు మరి పార్టీ పూర్తి స్థాయిలో ఏఐసిసి నుంచి కింది వరకు కేసీ వేణుగోపాల్ గారు, రోహిత్ చౌదరి గారు, అరుణ మాణిక్, ఆ రోజు ఠాక్రే గారు, ముఖ్యంగా మా జిల్లా నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు కూడా ఆ రోజు మరి దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చే సందర్భంలో నాకు స్పష్టమైన హామీ నల్గొండ పార్లమెంట్ అని చెప్పి ఆ రోజు నాకు హామీ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఖర్గే గారిని కూడా కలిసినప్పుడు తప్పకుండా నీలాంటి కార్యకర్తలు, నాయకులు పార్టీకి అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు చాలా బాధపడటం జరిగింది. ఖచ్చితంగా నాకు నల్గొండ పార్లమెంట్ వస్తుందని పూర్తి విశ్వాసంగా ఉన్నా. మరి మా నాయకుడు ఎట్లయితే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు 15 సీట్లు గెలవాలనుకుంటుండో ఖచ్చితంగా రేపు నల్గొండ నుంచి 4 లక్షలకు తగ్గకుండా మెజార్టీతోటి గెలిచి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ నాకు ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే అక్కడ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు, మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో గతంలోగా ఎలాగో టికెట్ రాలేదు, ఈసారి కూడా ఒకవేళ అట్లా హ్యాండ్ ఇస్తే రమేష్ గారు నెక్స్ట్ స్టాండ్ ఏంటి? అంటే ఈసారి ఆ అవకాశమే లేదు. సరే, అడగటానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది, అందరూ కూడా ఆశిస్తారు. ఈరోజు పార్టీ నుంచి ఒక స్పష్టమైన మెసేజ్ అవుతున్నది. ఈరోజు పైనుంచి కింది వరకు కూడా రమేష్ రెడ్డికి మనం ఒక హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి పార్టీలో ఉన్నది. అంత సీనియర్లు కూడా ఈరోజు ఖచ్చితంగా దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. కాబట్టి ఎలాంటి అవరోధం జరుగుద్దని అనుకుంటలేను. ఈసారి ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటు నుంచి నేను పోటీ చేయబోతున్నా. ఏం చెప్తారు సార్? నిన్న ఇంద్రవెల్లి సభలో చూస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద బగ్గుమన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అంటే నేను కూడా 4 రోజులుగా మీటింగ్కి ఇన్ఛార్జ్గా వెళ్ళడం జరిగింది, ఆదిలాబాద్లో ఉండటం జరిగింది. ప్రజల నుంచి ఒక అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు మీరు చూసినట్టయితే ఈరోజు ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. అంటే కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళకి స్థాయికి తగ్గి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలలో 90% అమలు చేయకుండా ఈరోజు కేవలం 50 రోజులు కాలేదు మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన అందిస్తుంటే ఒకరోజు ఏకనాథ్ షిండేగా మారబోతుండని, ఓ రోజు 420 అని చెప్పి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంతో మరి మా నాయకుడు కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది తప్ప వేరేది కాదు. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము 100 రోజులలో మా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసం అవకాశం ఇవ్వకుండా ఇవాళ మాట్లాడడం అనేది వాళ్ళు చిల్లర రాజకీయాలకు నిదర్శనం. ఈరోజు బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీ ఉండదు, పార్టీ తేలిపోతుంది, ఎక్కడ కూడా లేదు. నిన్న మేము స్వయంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో చూసినప్పుడు కూడా రేపు పార్లమెంట్ ఆదిలాబాద్ కూడా కాంగ్రెస్ గెలవబోతుంది. అయితే ఈరోజు భయంతో బీఆర్ఎస్ పార్టీనే ఉండదనే భయంతో ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈరోజు మీరు హుందాగా వ్యవహరించండి. మేము ఈరోజు హుందాగా ఉన్నాం, మా నాయకుడు కానీ మా మంత్రులు కానీ మా పార్టీ కూడా హుందాగా ఉంది. టైం ఇవ్వండి. ఒకవేళ మేము నిజంగా చేయనప్పుడు మమ్మల్ని అడగండి, రాజకీయంగా విమర్శించండి, కానీ చిల్లర రాజకీయాలు చేయటం అనేది సబబు కాదు. ఈరోజు మా నాయకుడు కూడా అడుగుతున్నాడు, 6 నెలల పడేస్తామంటున్నారు. 6 నెలల కేసీఆర్ ముఖ్యమంత్రి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పడం ఎంత నేరమో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు వాటి అన్నిటిని కూడా ఖండిస్తున్నాం. కాబట్టి హుందాగా వ్యవహరించమని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ కల్వకుట్ల కుటుంబం నుంచి కూడా ఇక కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఇటువంటి కొంతమంది నేతలు కూడా బరిలోకి దిగుతున్నారు అంటున్నారు. వాళ్ళు ఒకవేళ బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉంటుందా? లేలే, మేము కూడా స్వాగతిస్తున్నాం. కేసీఆర్ దిగాలి, కేటీఆర్ దిగాలి, వాళ్ళందరినీ కూడా ఒకసారి కాళ్ళు బట్టి బండకేసి మళ్ళీ కొడతాం. దాంతో వాళ్ళకు కూడా తేలిపోద్ది. మా నాయకుడు కూడా క్లియర్గా చెప్తున్నాడు, మేమో తెలుసుకుందామని చెప్పి. ఏం లేదు, కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరే రండి, కేటీఆర్ను కూడా నిలబెట్టండి, హరీష్ను కూడా నిలబెట్టండి. రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలవబోతుంది, అందులో ఏం అనుమానం లేదు. ఇంకా ఎవరైనా వాళ్ళ ఉద్దండులు ఉంటే కూడా తీసుకురండి, ఏమి ఇబ్బంది లేదు.
మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు బ్రహ్మాండమైన మెజార్టీతోటి 15 సీట్లు గెలవబోతున్నాం. సో చివరగా మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ వలలో చిక్కకండి అంటూ వాళ్ళ నాయకులను హెచ్చరిస్తున్నటువంటి తీరు ఏమనిపిస్తుంది? ముఖ్యమంత్రిని కలిస్తే ఏమైనా ప్రాబ్లం అంటారా? వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలండి. రాజకీయాలను వ్యభిచారంగా చేసింది బీఆర్ఎస్, కేసీఆర్. ఒక్క ప్రతిపక్ష పార్టీలను కూడా ఉంచకుండా పశువుల సంతలో బేరం పెట్టినట్టు కొనుక్కున్నది వాళ్ళు. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఒక రేటు కట్టి ఎమ్మెల్యేల వరకు కూడా కొనుక్కొని ఈరోజు నీతి మాలిన రాజకీయాలు చేసింది వాళ్ళు. ఇలా చాలామంది బీఆర్ఎస్ నాయకులు మా దాంట్లోకి వస్తా అంటే కూడా మా నాయకుడు ఒప్పుకుంటలేడు. మా నాయకుడు ఈరోజు తీసుకుంటే వాళ్ళేమంటే 5గురు కూడా మిగలరు. అయినా కూడా రాజకీయాలలో ఒక ఊందాగా వ్యవహరించాలి, ఓ మంచి రాజకీయాలు నడిపించాలని చెప్పి అంటున్నాడు. ఆ రోజు మరి ఆయన ఎందుకు వలలేసిండు, ఆయన ఎందుకు చిక్కించుకున్నాడు? ఎమ్మెల్యేలను కానీ పెద్ద పెద్ద మంత్రులు చేసిన ఎమ్మెల్యేలను కూడా కొనుక్కున్నాడు. నీతి మాలిన రాజకీయాలు చేసింది బీఆర్ఎస్. ఈరోజు వాళ్ళు అనే హక్కు కూడా లేదు, నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక పటేల్ రమేష్ రెడ్డి గారు అయితే నల్గొండ పార్లమెంటుకు దరఖాస్తు చేసుకున్నాను. నల్గొండ పార్లమెంట్ నుంచి నేను బరిలోకి దిగబోతున్నాను. అధిష్టానం మీద నమ్మకం ఉంది. గతంలో ఎమ్మెల్యే సీటు రాకపోయినప్పటికీ కూడా ఎంపీ సీటు మీద నాకు కొంత అధినాయకత్వం భరోసానిచ్చింది. ఖచ్చితంగా ఈసారి ఎంపీ బరిలో నిలబడతాను. ఇక అవకాశం ఇస్తే గెలిచి తీరుతాను. కల్వకుంట్ల కుటుంబం కూడా ఎంపీ బరిలో నిలబడాలంటూ కూడా పటేల్ రమేష్ గారు ఘాట్ కామెంట్ చేశారు. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.